గులాబీ బాస్ కేసీఆర్ కు నోటీసులపై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. రేపటిలోగా వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ సమ్మతించలేదు. దీంతో జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జూన్ 16 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చలు మొదలయ్యాయి. కమిషన్ మరోసారి లేఖ రాసి ఇంకో డెడ్ లైన్ పెడుతుందా, లేక నిర్దిష్ట గడువులోగా రిప్లై రాలేదన్న కారణాన్ని చూపి సమన్లిస్తుందా, కమిషన్ నిబంధనలకు స్పందించలేదనే గ్రౌండ్ తో చర్యలకు ఉపక్రమిస్తుందా? ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు తో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసు ఇచ్చింది. అయితే వాస్తవికంగా ఇక్కడ చూసుకుంటే ఈడీ మొదట నోటీస్ రాసింది గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి నిధుల దుర్వినియోగంపై విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలు సమర్పించాలని తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి లేఖ రాసింది. అయితే నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అయితే దీనిపైన ఈడీ అయితే ఇవ్వలేదు. సో ఇది డిఫరెంట్ కంటెక్స్ట్. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ కమిషన్ ఏదైతే ఉందో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాత్రము గతంలో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే ఇప్పటికే ఐఏఎస్ అధికారులు కూడా గతంలో ఎవరైతే పవర్ దానికి సబ్జెక్ట్ సెక్రటరీగా ఎంపీగా ఉండేనో వాళ్ళ ఐఏఎస్ అధికారులందరినీ కూడా పిలిచి విచారించింది. అయితే అధికారులు ఇచ్చిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా విచారించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే ఇవన్నీ కూడా ఈ నోటీసులన్నీ కూడా ఇండివిజువల్ గా వెళ్ళాయి తప్ప లిఖిత పూర్వకంగా అందరికి ఒకటే విధంగా కూడా ఇవ్వలేదు. అయితే జ్యుడిషియల్ కమిషన్ గతంలోనూ కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రాతపూర్వకంగా జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని కూడా డెడ్ లైన్ పెట్టింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ కూడా సంబంధించలేదు. దీంతో 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. జూన్ 16 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చలు కూడా మొదలయ్యాయి. కమిషన్ మరోసారి లేఖ రాసి ఇంకొక డెడ్ లైన్ పెడుతుందా, లేక నిర్దిష్ట గడువులకు రిప్లై రాలేదన్న కారణాన్ని చూపెట్టి సమన్లు ఇస్తుందా, కమిషన్ నిబంధనలకు స్పందించలేదని గ్రౌండ్స్ తో కూడా చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే డెడ్ లైన్ 15వ తేదీనే కూడా పెట్టారు. ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు, మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై కూడా వివరణ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్టు అప్పటి విద్యుత్ కొనుగోలు పైన విధానం పైన 2 థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘన పైన కూడా టెండర్ విధానాన్ని పాటించకపోవడము, కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కూడా కమిషన్ నుంచి కేసీఆర్ కు నోటీస్ వెళ్లిందని, ఎన్నికల హడావుడి ఉన్నందున జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేశారని కూడా కమిషన్ వర్గాల ద్వారా ఒక సమాచారం అయితే అందింది. అయితే గత నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో ఆ హడావుడి ఏది లేనందున జూన్ 15 వరకు రిప్లై పంపాల్సిందిగా కూడా కమిషన్ నొక్కి చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆ డెడ్ లైన్ విషయాన్ని జ్యుడిషియల్ కమిషన్ హెడ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. నో ఎక్స్టెన్షన్ అనే ట్యాగ్ తోని కూడా చర్చ కోరినట్లు గడువు పొడిగించబోమని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి తక్కువ సమయం ఉన్నందున జూన్ 15 వరకే ఇవ్వాల్సిందేనని క్లారిటీ ఇచ్చినట్లు కూడా జస్టిస్ నరసింహారెడ్డి వివరించారు. కేసీఆర్ నుంచి గురువారం వరకు కమిషన్ కి ఎలాంటి రిప్లై రాలేదని కూడా కమిషన్ ఆఫీసు వర్గాలు కూడా వెల్లడించాయి. గతంలో సూచించినట్లుగానే జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఈ నెల 4న వెలువడడం విషయం తెలిసిందే. జూన్ 6 నుంచి ఎలక్షన్ కోడ్ చేయడంతో కేసీఆర్ గతంలో ప్రస్తావించిన ఎలక్షన్ హడావిడి ఏమీ లేనందున రిప్లై ఇవ్వడానికి ఈ రీజన్ అడ్డంకి కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కమిషన్ తో రిప్లై రాకపోతే సమన్లు జారీ చేసే అవకాశాలపైన కూడా జోరుగా కూడా
చర్చలు నడుస్తున్నాయి. ఇదంతా ఓకే. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి రిప్లై ఇవ్వబోతున్నారు, ఆయన ఇచ్చే రిప్లై చాలా కీలకం కాబోతుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కమిషన్ ఆదేశించిన కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు, స్పందించని కారణంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే అంశానికి కేసీఆర్ కు జారీ చేసే సమన్లలో కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఐఏఎస్ అధికారులు సురేష్ చంద్ర, అరవింద్ కుమార్ ఐఏఎస్ సహా ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు కూడా కమిషన్ ముందర విచారణ కూడా హాజరైన విషయం తెలిసిందే. అయితే బిహెచ్ఎల్ అధికారులతోనూ కమిషన్ సమావేశమై వివరాలు కూడా తీసుకున్నది. అయితే వారు వెల్లడించిన వివరాలను పరిగణలో తీసుకుని కమిషన్ కేసీఆర్ నుంచి వచ్చే రిప్లై, అందులో నుంచి ఇచ్చిన వివరణలను కూడా స్టడీ చేయాలనుకున్నది. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాకపోవడంతో తదుపరి కమిషన్ ఎలా స్పందిస్తుంది అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మరోసారి అవకాశం ఇచ్చి కొత్త తేదీని ఖరారు చేసి డెడ్ లైన్ విధిస్తుందా లేక హెచ్చరిస్తుందా అనేది కూడా కీలకంగా మారింది. అయితే ఈ థర్మల్ యాదాద్రి పవర్ ప్లాంట్ తో పాటు మిగతా విద్యుత్ కొనుగోలు వ్యవహారాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే బేసిక్ గా బిడ్డింగ్ అనేది, టెండర్లు అనేది పిలవకుండా, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది మార్కెట్ లో పవర్ సప్లయర్లకి, డిస్కిమ్లకు కానీ వేరే పవర్ విద్యుత్ సరఫరా చేసే సంస్థలకు కూడా. అయితే టెండర్లకు పిలవకుండానే బిహెచ్ఎల్ కి ఎందుకు కట్టబెట్టారనేది కూడా ఒకటి వాదన అయితే నడుస్తోంది. అయితే మార్కెట్ లో డొమెస్టిక్ తో పాటు కమర్షియల్, ఇండస్ట్రీస్ కి కూడా కేటగరీస్ గా కూడా విద్యుత్ పర్ యూనిట్ కి కూడా చార్జ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో టెండర్లు పిలవకుండా ఇప్పుడు డొమెస్టిక్ ఉదాహరణకి ₹4.50 ఒక యూనిట్ కి చార్జ్ చేస్తే, అదే కమర్షియల్ గా వేరే తీరు ఉంటుంది, ఇండస్ట్రీస్ కి కూడా డిఫరెంట్ గా కూడా హైక్ గా ఉంటుంది. సో దీని అన్ని కూడా ఈ కాంపిటీషన్ వరల్డ్ లో టెండర్లని పిలిచి సజావుగా కూడా ఎవరు తక్కువ కోట్ చేస్తారో వారికి ఇవ్వకుండా బిహెచ్ఎల్ తో సంప్రదింపులు జరిగి ఈ టెండర్ ప్రక్రియ అనేది ఎందుకు బైపాస్ చేశారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి గడువు కోరిన విధంగా కూడా ఆయనే కమిషన్ ఒప్పుకుంటుందా, లేకపోతే 15వ తేదీన రిప్లై ఇవ్వకపోతే ఏంటి అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఒక ఉత్కంఠ, ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం జస్టిస్ కమిటీ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే జస్టిస్ నరసింహారెడ్డి ఆయన విశ్రాంత పాట్నా హైకోర్టు జడ్జిగా కూడా, బీహార్ హైకోర్టు జడ్జిగా కూడా వర్క్ చేశారు. సో జస్టిస్ నేలుగా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడము, ఆయన కమిటీలో కూడా ఆయన అధ్యక్షతను వహించడం కూడా ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. డెఫినెట్ గా యాక్షన్ ఉంటుందా, ఒకవేళ దీంట్లో ఏమైనా అవకతవకలకు పాల్పడితే అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజకీయంగా రాబోయే రాష్ట్రంలో ఎలాంటి అలజడి రాబోతోంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.